హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను క్రంచీగా క్రిస్పీగా ఉండే చకోడీలు చేస్తున్నాను. అచ్చం బేకరీలో ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే విధంగానే మన ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చండి. దీనికి ఒక గిన్నె కానీ లేదంటే ఒక బాండల్ కానీ పెట్టి నేను 2 కప్పులు పిండి యాడ్ చేస్తున్నాను కాబట్టి 2.5 గ్లాస్ అనేది వాటర్ వేసుకోవాలి. 2.5 గ్లాస్ వాటర్ పోసుకొని ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు లేకపోతే మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇందులోనే సాల్ట్ వేసుకోవాలండి. రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వాము, 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలండి. దీనిలో నేను మర్చిపోయాను కాబట్టి ముందే చెప్తున్నాను. నీళ్ళు ఇట్లా బాగా మరిగిన తర్వాత 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు మైదా పిండి రెండింటిని వేసి ఒకసారి పిండి అంతటిని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ బాండల్ నుంచి నేను తీసేసి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో అయితే వేసుకున్నాను. కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని. నేను వాము కారం అనేది మర్చిపోయానండి, అందువల్లే ఇప్పుడు వేస్తున్నాను. మీరైతే ముందుగానే వాటర్లోనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ విధంగానే పిండి అనేది మరీ గట్టిగా లేకుండా మరి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి ఈ పిండి అంతటిని పిండి ముద్దను తీసుకొని ఒక 5 నిమిషాలన్నా పిండిని గట్టిగా బాగా ఇట్లా చేతులతో కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వదిలేయాలండి పిండి కలిపెట్టిన తర్వాత. ఇప్పుడు ఒక కప్పులోకి ఆయిల్ అనేది తీసుకోవాలి. ఈ ఆయిల్ తీసుకొని చేతులకి కొద్దిగా రాసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని మనకు చకోడీలు ఏ విధంగా షేప్ కావాలో ఆ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి. మీకు చేతితో కాకపోతే మేకర్ ఉంటుంది కదండి, దాంట్లో కూడా వేసి పెట్టుకోవచ్చు. ఇలా మనము ఇట్లా వేలికి చుట్టుకొని ప్రెస్ చేస్తే చకోడీ షేప్ అనేది వస్తుంది. ఈ పిండి అంతటిని చకోడీలుగా ఇట్లా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఉండే పిండి మొత్తాన్ని ఈ విధంగా చకోడీలాగా చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండలు పెట్టి ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చకోడీలన్నిటినీ నూనెలో వేసేయాలి. ఇవన్నీ సన్న మంట మీదనే కాల్చుకోవాలి. ఇలా నూరుగా ఆగిపోయిందంటే చకోడీలు కాలిపోయినట్టు. తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటే టేస్టీగా ఉండే చకోడీలు తయారీ. ఇదే విధంగా అన్ని చుట్టుకున్న చకోడీలన్నిటినీ కాల్చేసుకోవాలి. టేస్టీగా ఉండే
క్రిస్పీ చకోడీలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.